సిక్స్త్ క్లాస్ ఈవీఎస్ చూద్దాం. ఫస్ట్ లెసన్ ఆహారంలోని అంశాలు. దానిలో ఫస్ట్ బిట్, ఆహారంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు ఏ రూపంలో ఉంటాయి అంటే స్టార్చ్, చక్కెరల రూపంలో కార్బోహైడ్రేట్లు అనేవి ఉంటాయి. నెక్స్ట్, ఈ పదార్థం స్టార్చ్ కలిగి ఉందని సూచిస్తుంది. ఏ పదార్థం అనేది? నీలి నలుపు రంగు అనేది పదార్థంలో స్టార్చ్ కలిగి ఉందని సూచిస్తుంది. నెక్స్ట్, ఊదా రంగు ఆహారంలో ఏ ఉనికిని సూచిస్తుంది? ఊదా రంగు ప్రోటీన్ ఉనికిని సూచిస్తుంది. నెక్స్ట్, శరీరం అనేక వ్యాధులతో పోరాడడానికి తోడ్పడినది ఏంటి అంటే విటమిన్ సి. నెక్స్ట్, మన శరీరంలో ఎముకలు, దంతాలు కాల్షియంను ఉపయోగించుకోవడంలో సహాయపడినది విటమిన్ డి. నెక్స్ట్, ప్రోటీన్లు కలిగి ఉన్న ఆహార పదార్థాలను ఏమని పిలుస్తారు అంటే ప్రోటీన్లు కలిగి ఉన్న ఆహార పదార్థాలను శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అని పిలుస్తారు. నెక్స్ట్, బియ్యాన్ని ఆహార వనరు ఆహార వనరు అంటారు. బియ్యాన్ని ఏ ఆహార వనరు అంటారు అంటే కార్బోహైడ్రేట్స్ సమృద్ధి ఆహార వనరు అని అంటారు. నెక్స్ట్, తృణధాన్యాలు, పప్పులు, బంగాళదుంపలు, తాజా పండ్లు, కూరగాయలు మొదలైనవి పీచు పదార్థాలు. ఏవేవి పీచు పదార్థాలు అంటే తృణధాన్యాలు, పప్పులు, బంగాళదుంపలు, తాజా పండ్లు, కూరగాయలు మొదలైనవి అన్నమాట. నెక్స్ట్, విటమిన్ ఏ లోపం వలన ఏమి కలుగుతుంది? దృష్టి లోపం అనేది విటమిన్ ఏ లోపం వలన కలుగుతుంది. నెక్స్ట్, విటమిన్ బి1 లోపం వలన బెరీ వ్యాధి వస్తుంది. అంటే బలహీనమైన కండరాలు మరియు పనిచేయడానికి శక్తి సరిపోకపోవడం అనేది విటమిన్ బి1 లోపం వలన వస్తుంది. దాన్నే బెరీ అంటారు. నెక్స్ట్, విటమిన్ సి వలన స్కర్వీ వ్యాధి వస్తుంది. నెక్స్ట్, స్కర్వీ వ్యాధి లక్షణాలు ఏంటంటే పంటి చిగుళ్ళలో రక్తస్రావం, గాయాలు త్వరగా మానకపోవడం అన్నమాట. నెక్స్ట్, విటమిన్ డి వలన రికెట్స్ వ్యాధి అనేది వస్తుంది. దేని వలన? విటమిన్ డి వలన. నెక్స్ట్, రికెట్స్ వ్యాధి లక్షణం ఏంటంటే ఎముకలు మృదువుగా అవ్వడం, వంగిపోవడం అన్నమాట. నెక్స్ట్, కాల్షియం లోపం వలన ఎముకలు దంతక్షయం అనేది కలుగుతుంది. నెక్స్ట్, అయోడిన్ లోపం వలన ఏం వస్తుందంటే గైటర్ వస్తుంది. అంటే మెడలోని గ్రంథులు వాచినట్లు కనిపించడం అన్నమాట. నెక్స్ట్, ఇనుము లోపం వలన ఏం కలుగుతుంది అంటే రక్తహీనత కలుగుతుంది. అంటే అనగా నీరసం అన్నమాట. అంటే ఐరన్ డెఫిషియన్సీ అంటారు కదా, అదే అనమాట. నెక్స్ట్, మన ఆహారాలలో ఏ విటమిన్ లోపం వలన రేచీకటి వస్తుంది అంటే విటమిన్ ఏ లోపం వలన రేచీకటి అనేది వస్తుంది. నెక్స్ట్, సెకండ్ లెసన్ పదార్థాలను సమూహాలుగా వర్గీకరించుట. దీనిలో ఫస్ట్ది, మనం ఏ వస్తువు లేదా పదార్థాలు కూడా చూడగలుగుతామో వాటిని ఏమంటామంటే పారదర్శక పదార్థాలు అంటారు. నెక్స్ట్, పారదర్శక పదార్థాలు ఏంటి అంటే గాజు, నీరు, గాలి మరియు కొన్ని ప్లాస్టిక్లు అన్నమాట. నెక్స్ట్, ఏ పదార్థాలు గుండా వస్తువులను చూడగలం కానీ స్పష్టంగా చూడలేము వాటిని ఏమంటామంటే పాక్షిక పారదర్శకాలు అంటారు. వెనిగర్ నీటిలో కరుగుతుంది. నెక్స్ట్, థర్డ్ లెసన్ పదార్థాలను వేరు చేయుట. ఫస్ట్ బిట్, దుబ్బలు మొదలైన వాటి నుండి ధాన్యాన్ని వేరుచేయు పద్ధతిని నూర్పిడి అంటారు. నెక్స్ట్, మిశ్రమంలోని వేర్వేరు అంశాలను వేరుచేయు పద్ధతిని తూర్పార పట్టడం అంటారు. నెక్స్ట్, నీరు కలిపినప్పుడు మిశ్రమంలోని బరువైన అంశము నీటి అడుగు భాగానే చేరుతుంది. దీనిని అవక్షేపణం అంటారు. నీరు తొలగించినప్పుడు ఈ ప్రక్రియను ఏమంటామంటే తీర్చడం అంటారు. నెక్స్ట్, ఇసుక నుండి రాళ్లను, గులకరాళ్లను వేరుచేయు పద్ధతిని జల్లెడ పట్టడం అంటారు. నెక్స్ట్, ఒక ద్రావణం తనలో మరింత ఎక్కువ పదార్థాన్ని కరిగించలేకపోతే దానిని ఏమంటామంటే సంతృప్త ద్రావణం అని అంటాం. అంటే ఒక ద్రావణం తనలో మరింత ఎక్కువ పదార్థాన్ని కరిగించలేకపోతే దాన్ని సంతృప్త ద్రావణం అని అంటారు. నెక్స్ట్, ఫోర్త్ లెసన్ మొక్కలను గురించి తెలుసుకోవడం. దానిలో ఫస్ట్ది, పచ్చని మృదువైన కాండం కలిగిన మొక్కలు ఏమంటామంటే గుల్మాలు అంటారు. నెక్స్ట్, కాండం గట్టిగా ఉండి కొమ్మలు కాండపు అడుగు భాగాన పెరుగు మొక్కలు ఏంటంటే పొదలు. నెక్స్ట్, పొడవుగా గట్టి మందపాటి కాండాన్ని కలిగి ఉండి నేలకు చాలా ఎత్తులో కాండంపై భాగంలో కొమ్మలు ఉండునవి ఏంటంటే వృక్షాలు. నెక్స్ట్, బలహీన కాండం కలిగి నిటారుగా నిలబడలేని నేల మీద వ్యాపించు మొక్కలు వాటినే ప్రాకే మొక్కలు అంటారు. నెక్స్ట్, దేనినైనా ఆధారంగా చేసుకుని పైకి ఎక్కే మొక్కలు ఎగబ్రాకే మొక్కలు. నెక్స్ట్,
కాండానికి అంటుకొని ఉన్న ఆకు భాగాన్ని ఏమంటారు అంటే పత్రవృంతం అని అంటారు. కాండానికి అంటుకొని ఉన్న ఆకు భాగాన్ని పత్రవృంతం అంటారు. వెడల్పైన ఆకు భాగాన్ని పత్రదళం అని అంటారు. నెక్స్ట్, ఒక ఆకులో ఈనెలతో చేయబడిన రూపురేఖలను ఏమంటారు అంటే ఆకుల ఈనెల వ్యాపనం అని అంటారు. నెక్స్ట్, నీటి ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటకు వచ్చే ప్రక్రియని బాష్పోత్సేకం అని అంటారు. నెక్స్ట్, ఆకుకు నీటిని సరఫరా చేయునది కాండం. నెక్స్ట్, వేర్లలోని ప్రధాన వేరుని తల్లివేరు అని, చిన్న వేర్లను పార్శ్వవేర్లు అని అంటారు. నెక్స్ట్, పుష్పంలోని అన్నిటికన్నా లోపలి ఉండే భాగాన్ని అండకోశం అంటారు. నెక్స్ట్, ఇది అండకోశం యొక్క అత్యంత దిగువన ఉన్న మరియు ఉబ్బిన భాగం, దాన్ని అండాశయం అని అంటారు. నెక్స్ట్, అండాశయంలోని చిన్న పూసల వంటి నిర్మాణాలు అండాలు. నెక్స్ట్, పత్రాలలో జాలాకార ఈనెల వ్యాపనం గల మొక్కల్లో తల్లివేర్లు ఉంటాయి. నెక్స్ట్, పత్రాలలో సమాంతర ఈనెల వ్యాపనం గల మొక్కల్లో గుబురు వేర్లు ఉంటాయి. నెక్స్ట్, పత్రాలు బాష్పోత్సేకం అనే ప్రక్రియ ద్వారా నీటి ఆవిరిని బయటికి పంపిస్తాయి. నెక్స్ట్, పుష్పంలో రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు, కేసరాలు, అండకోశాలు అనే భాగాలు ఉంటాయి. నెక్స్ట్, 5th లెసన్ శరీర కదలికలు. మెడను తలతో కలిపే కీలు బొంగరపు కీలు. నెక్స్ట్, మోకాలు అనేది మడతబందు కీలు. నెక్స్ట్, పై దవడ అనేది కదలని కీలు. నెక్స్ట్, పక్కటెముకలు ఛాతీ ఎముక మరియు వెన్నెముకను కలిపి ఏర్పరిచే పంజరం ఉర పంజరం. నెక్స్ట్, వీపు మధ్య భాగంలో పొడవైన ఎముక నిర్మాణం, దాన్ని వెన్నెముక అంటారు. నెక్స్ట్, ఛాతీకి ఇరువైపులా 12 పక్కటెముకలు ఉన్నాయి. నెక్స్ట్, అనేక ఎముకలు కలిపి ఏర్పడిన నిర్మాణం పుర్రె. నెక్స్ట్, ఇది మెదడును కప్పి రక్షిస్తుంది. ఏంటది? పుర్రె. నెక్స్ట్, శ్రోణి ఎముకల గురించి చూద్దాం. ఇది కూర్చోడానికి ఉపయోగపడుతుంది. ఏంటది? శ్రోణి ఎముకలు. నెక్స్ట్, ఇది మీ పొట్ట కింది భాగాన ఆవరించి ఉంటుంది, దాన్నే శ్రోణి ఎముకలు అంటారు. నెక్స్ట్, ఈ నిర్మాణం కటిక వలయ ఎముకలతో తయారు చేయబడింది. ఏంటది? శ్రోణి ఎముకలు. శ్రోణి ఎముకల నిర్మాణం అనేది కటిక వలయ ఎముకలతో తయారు చేయబడింది. నెక్స్ట్, మృదులాస్థి భాగాలు ఏంటో చూద్దాం. మృదులాస్థి భాగాలు ఏంటంటే ముక్కు చివరి భాగం, చెవి పై భాగం. నెక్స్ట్, వానపాములో ఎముకలు అనేవి ఉండవు. నెక్స్ట్, ఇది నత్త యొక్క బాహ్య అస్థిపంజరం, అదే కర్పరం. నెక్స్ట్, నత్త వీపు భాగంలో గుండ్రటి నిర్మాణం ఏంటదంటే కర్పరం. నెక్స్ట్, అలల వంటి పాదం యొక్క కదలికను దీనిలో చూడవచ్చు. దేనిలో చూడవచ్చు అంటే నత్తలో చూడవచ్చు. అలల వంటి పాదం యొక్క కదలికను నత్తలో చూడవచ్చు. నెక్స్ట్, బొద్దింకలకు 3 జతల కాళ్ళు అనేవి ఉంటాయి. నెక్స్ట్, బొద్దింక తల వెనుక శరీరానికి 2 జతల రెక్కలు అంటిపెట్టుకొని ఉంటాయి. నెక్స్ట్, పక్షుల ఎముకలు బోలుగా తేలిగ్గా ఉంటాయి. నెక్స్ట్, చేప అనేది పడవ ఆకారంలో ఉంటుంది. నెక్స్ట్, చేప ప్రధానంగా ఈదేటప్పుడు శరీరాన్ని సమతౌల్యంగా ఉంచడానికి, సరైన దిశలో ఉండడానికి సహాయపడినవి ఏంటి అంటే వాజాలు. నెక్స్ట్, గైట్ ఆఫ్ యానిమల్స్ పుస్తక రచయిత అరిస్టాటిల్. నెక్స్ట్, అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21. నెక్స్ట్, వానపాములు కండరాలను ఉపయోగించి శరీర సంకోచ వ్యాకోచాల ద్వారా కదులుతాయి. నెక్స్ట్, నత్తలు కండరయుతమైన పాదము సహాయంతో కదులుతాయి. నత్తలనేవి కండరయుతమైన పాదము సహాయంతో కదులుతాయి అన్నమాట. నెక్స్ట్, 6th లెసన్ సజీవుల లక్షణాలు మరియు ఆవాసాలు. దానిలో ఫస్ట్ది, పరిసరాలలో వచ్చే మార్పుల వల్ల వచ్చే చిన్న సమస్యలను అధిగమించడానికి ఒక జీవి శరీరంలో స్వల్పకాలంలో వచ్చే మార్పులను డాష్ అంటారు. ఏమంటారు? వాతావరణ అనుకూలత అంటారు. నెక్స్ట్, ఒక ప్రాంతంలో జీవించే మొక్కలు జంతువులను ఆ ఆవాసపు డాష్ అని అంటారు. ఏమంటారు? సజీవ అంశాలు అని అంటారు. నెక్స్ట్, డాల్ఫిన్లు మరియు తిమింగలం వంటి జీవులు మొప్పలను కలిగి ఉండవు. తలపై భాగంలో ఉండే నాసికా రంధ్రాల ద్వారా శ్వాసిస్తాయి. ఏంటయ్యి? డాల్ఫిన్లు, తిమింగలం. నెక్స్ట్, కంప్లీట్ నాన్సెన్స్ రచయిత ఎవరు? ఎడ్వర్డ్ లియర్. కంప్లీట్ నాన్సెన్స్ రచయిత ఎడ్వర్డ్ లియర్. నెక్స్ట్, జీవుల శరీరం నుండి వ్యర్థాలను తొలగించే ప్రక్రియ విసర్జన ప్రక్రియ. నెక్స్ట్, సెమిస్టర్ 2 చూద్దాం. దానిలో ఫస్ట్ లెసన్ చలనం మరియు
దూరాలు కొలతలు. దానిలో ఫస్ట్ది 1790లో ఫ్రెంచ్ వారు మెట్రిక్ వ్యవస్థ అని పిలువబడే ఒక ప్రామాణిక కొలత ప్రమాణమును సృష్టించారు. వారు మెట్రిక్ వ్యవస్థను ఫ్రెంచ్ వారు అన్నమాట. ఈ సంవత్సరంలో 1790లో మెట్రిక్ వ్యవస్థ అనే ప్రామాణిక కొలతను సృష్టించారన్నమాట. ప్రామాణిక కొలత ప్రమాణమును సృష్టించారు. నెక్స్ట్, ఇప్పుడు ఉపయోగిస్తున్న ప్రమాణాలు వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాల వ్యవస్థ SI ప్రమాణాలు అని అంటారు. నెక్స్ట్, పొడవు యొక్క SI ప్రమాణం మీటర్. నెక్స్ట్, 1 మీటర్ = 100 సెంటీమీటర్లు. నెక్స్ట్, 1 సెంటీమీటర్ = 10 మిల్లీమీటర్లు. నెక్స్ట్, పెద్ద దూరాలను కొలవడానికి కిలోమీటర్ ప్రమాణం అనువైనదన్నమాట. నెక్స్ట్, 1 కిలోమీటర్ = 1000 మీటర్లు. నెక్స్ట్, సరళ రేఖలో చలనాన్ని ఏమని అంటారు అంటే సరళ రేఖలో చలనాన్ని రేఖీయ చలనం అంటారు. నెక్స్ట్, సైకిల్ చక్రం కదలిక అనేది వృత్తాకార చలనం. నెక్స్ట్, పిల్లలు ఊగే ఊయల కదలిక ఆవర్తన లేదా డోలన చలనం. పిల్లలు ఊగే ఊయల కదలిక ఏంటంటే ఆవర్తన లేదా డోలన చలనం. నెక్స్ట్, కుట్టు మిషన్ సూది యొక్క కదలిక ఆవర్తన లేదా డోలన చలనం. నెక్స్ట్, విద్యుత్ ఫ్యాన్ గడియారపు ముళ్ళుపై గుర్తించబడిన ఒక బిందువు యొక్క చలనం ఏ విధమైన చలనానికి ఉదాహరణ అంటే వృత్తాకార చలనం. నెక్స్ట్, గిటార్ యొక్క తీగలు వాయించబడుతున్న డ్రమ్స్ ఏ రకమైన చలనానికి సంబంధించినవి అంటే ఆవర్తన లేదా డోలన చలనం. నెక్స్ట్, సెకండ్ లెసన్ కాంతి నీడలు మరియు పరావర్తనాలు. దానిలో ఫస్ట్ది తన గుండా కాంతిని ప్రసరింపజేయు వస్తువులు ఏంటి? పారదర్శక వస్తువులు. నెక్స్ట్, తన గుండా కాంతిని ప్రసరింపజేయని వస్తువులు అపారదర్శక వస్తువులు. నెక్స్ట్, పాక్షిక పారదర్శక వస్తువులు తమ గుండా కాంతిని పాక్షికంగా ప్రసరింపజేస్తాయి. నెక్స్ట్, కాంతి రుజు మార్గంలో లేదా సరళ రేఖ మార్గంలో ప్రయాణిస్తుంది. కాంతి అనేది ఏ మార్గాల్లో ప్రయాణిస్తుంది అంటే రుజు మార్గంలో లేదా సరళ రేఖ మార్గంలో ప్రయాణిస్తుంది కాంతి. నెక్స్ట్, థర్డ్ లెసన్ విద్యుత్ మరియు విద్యుత్ వలయాలు. కాంతిని ఇచ్చే సన్నని తీగని బల్బు యొక్క ఫిల్మెంట్ అంటారు. కాంతిని ఇచ్చే సన్నని తీగని బల్బు యొక్క ఫిల్మెంట్ అని అంటారు. నెక్స్ట్, ఏ పదార్థాలు తమ గుండా విద్యుత్ ప్రసరింపజేయనిస్తాయో వాటిని విద్యుత్ వాహకాలని, విద్యుత్ని ప్రవహింపజేయనీయని వాటిని విద్యుత్ బంధకాలు అని అంటారు. నెక్స్ట్, గాలి ఒక విద్యుత్ బంధకం. నెక్స్ట్, విద్యుత్ వలయాన్ని తెరవడానికి ఉపయోగించే పరికరం స్విచ్. నెక్స్ట్, విద్యుత్ ఘటంలో 2 ధ్రువాలు ఉంటాయి. అవి ఒకటి రుణ ధ్రువం, రెండవది ధన ధ్రువం. నెక్స్ట్, ఫోర్త్ లెసన్ అయస్కాంతంతో సరదాలు. దానిలో ఫస్ట్ది ఇనుమును ఆకర్షించే స్వభావం కలిగిన పదార్థాలు అయస్కాంత పదార్థాలు. నెక్స్ట్, అయస్కాంతం వైపు ఆకర్షించని పదార్థాలు అనయస్కాంత పదార్థాలు. నెక్స్ట్, ప్రదేశం యొక్క దిశలను కనుగొనడానికి తోడ్పడునది దిక్సూచి. నెక్స్ట్, స్వేచ్ఛగా వేలాడుతున్న దండ అయస్కాంతం ఎల్లప్పుడూ ఒకే దిశలో నిశ్చల స్థితికి వస్తుంది. దండ అయస్కాంతం అనమాట. స్వేచ్ఛగా వేలాడదీసినప్పుడు దండ అయస్కాంతం అనేది ఎల్లప్పుడూ కూడా ఒకే దిశలో నిశ్చల స్థితికి వస్తుంది అంట. నెక్స్ట్, అయస్కాంత పదార్థాలు ఏంటో చూద్దాం. ఇనుము, నికెల్, కోబాల్ట్. అయస్కాంత పదార్థాలు ఇనుము, నికెల్, కోబాల్ట్. నెక్స్ట్, మ్యాగ్నటైట్ ఒక సహజ అయస్కాంతం. మ్యాగ్నటైట్ అనేది ఒక సహజ అయస్కాంతం. నెక్స్ట్, ప్రతి అయస్కాంతానికి ఉత్తరం మరియు దక్షిణం అను 2 ధ్రువాలు కలవు. నెక్స్ట్, 2 అయస్కాంతాల విజాతి ధ్రువాలు ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి. నెక్స్ట్, సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి. 2 అయస్కాంతాల విజాతి ధ్రువాలు అనేది ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి, సజాతి ధ్రువాలేమో వికర్షించుకుంటాయి. నెక్స్ట్, సహజ అయస్కాంతాలు ఎక్కడ కనుగొనబడ్డాయి అంటే గ్రీస్లో. సహజ అయస్కాంతాలు అనేవి గ్రీస్లో కనుగొనబడ్డాయి అన్నమాట. నెక్స్ట్, ఫిఫ్త్ లెసన్ మన చుట్టూ ఉన్న గాలి స్థలాన్ని ఆక్రమిస్తుంది. నెక్స్ట్, మండడానికి సహాయపడే గాలిలోని వాయువు ఆక్సిజన్. నెక్స్ట్, గాలిలో అత్యధికంగా ఏ వాయువు కలదు? నైట్రోజన్.
నెక్స్ట్ జలచక్రంలో గాలి ముఖ్య పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్ భూమి చుట్టూ ఆవరించి ఉన్న గాలి పొర వాతావరణం. మళ్ళీ చూద్దాం. మండడానికి సహాయపడే గాలిలోని వాయువు ఏంటి? ఆక్సిజన్. అలాగే అత్యధికంగా గాలిలో ఏ వాయువు ఉంటుంది అంటే నైట్రోజన్. జలచక్రంలో గాలి అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. భూమి చుట్టూ ఆవరించి ఉన్న గాలి పొరనే వాతావరణం అంటారు. నెక్స్ట్ గాలిమర ఉపయోగాలు చూద్దాం. బోరు బావి నుండి నీటిని తోడడానికి సహాయపడుతుంది గాలిమర. అలాగే పిండి మర పని చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి కూడా సహకరిస్తుంది ఈ గాలిమర అన్నమాట. 6th క్లాస్ ఈవీఎస్ కంప్లీటెడ్. ఇంకా కొన్ని బిట్స్ ఉన్నాయి, అవి చూద్దాము. ఫస్ట్ లెసన్ ఆహారంలోని అంశాల్లో కొన్ని బిట్స్. విటమిన్ డి అనేది దేనిలో ఉంటుంది అంటే చేపలు, గుడ్లు, కాలేయం, మిల్క్, బటర్లో విటమిన్ డి దొరుకుతుంది. విటమిన్ బి అనేది కాలేయం, గోధుమ, బియ్యంలో విటమిన్ బి దొరుకుతుంది. విటమిన్ సి అనేది నిమ్మ, ఉసిరి, పచ్చిమిర్చి, టమాటా, కమల పంటలో విటమిన్ సి దొరుకుతుంది. విటమిన్ ఏ దేనిలో దొరుకుతుంది అంటే ఫిష్ ఆయిల్, మిల్క్, క్యారెట్, మామిడి, బొప్పాయి వీటిలో విటమిన్ ఏ దొరుకుతుంది. నెక్స్ట్ పిండి పదార్థ వనరులు చూద్దాం. బియ్యం, సజ్జలు, మొక్కజొన్న, గోధుమలు, పుచ్చకాయ, మామిడి, బొప్పాయి, చెరకు, బంగాళాదుంప, చిలకడ దుంపల్లో పిండి పదార్థ వనరులు అనేవి దొరుకుతాయి. నెక్స్ట్ విటమిన్ డి అనేది దేనిలో దొరుకుతుందంటే మన శరీరంలోని ఎముకలు, దంతాలు, కాల్షియం ఉపయోగించడంలో సహాయపడుతుంది విటమిన్ డి అనేది. నెక్స్ట్ విటమిన్ ఏ అనేది చర్మం, కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. నెక్స్ట్ ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అని పిలుస్తారు. నెక్స్ట్ ఆహారంలో ఉండే పీచు పదార్థాలను రఫేజ్ అని పిలుస్తారు. నెక్స్ట్ పీచు పదార్థం శరీరం నుండి వ్యర్థ ఆహారాన్ని వేరుపరచడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ను 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించడం ద్వారా కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు. ఏంటి మళ్ళీ చూద్దాం. 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ని 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించడం ద్వారా కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు అన్నమాట. నెక్స్ట్ 10 గ్రాముల కాస్టిక్ సోడాని 100 ml నీటిలో కరిగించడం ద్వారా అవసరమైన కాస్టిక్ సోడా ద్రావణాన్ని తయారు చేయవచ్చు. కాస్టిక్ సోడా ద్రావణాన్ని ఎలా తయారు చేయొచ్చు అంటే 10 గ్రాముల కాస్టిక్ సోడాని 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించడం ద్వారా కాస్టిక్ సోడా ద్రావణాన్ని తయారు చేయవచ్చు అన్నమాట. నెక్స్ట్ పంజాబ్ వారు ఆచరించే కొన్ని భోజనాలు చూద్దాం. మక్కీ అంటే మొక్కజొన్న, రోటీ, రాజ్మా అంటే కిడ్నీ బీన్స్ అంటారు, సార్పన్ సాగ్ అంటారు. ఇంకోటి ఆవాల ఆకుకూర, పెరుగు, నెయ్యి ఇవన్నీ కూడా పంజాబ్ వారు ఆచరించే భోజనాలు. పచ్చి బంగాళదుంపలో స్టార్చ్ ఉంటుంది. పంజాబ్ వారి భోజనాలు ఏంటి? మక్కీ అంటే మొక్కజొన్న, రోటీ, రాజ్మా అంటే కిడ్నీ బీన్స్, సార్పన్ సాగ్, ఆవాల ఆకుకూర, పెరుగు, నెయ్యి అనేది పంజాబ్ వారి భోజనాలు అన్నమాట. పచ్చి బంగాళాదుంపలో స్టార్చ్ ఉంటుంది. నెక్స్ట్ పాలలో మాంసకృతులు అనేవి ఉంటాయి. నెక్స్ట్ వేరుశనగలో కొవ్వు ఉంటుంది. నెక్స్ట్ ఫాస్ఫరస్ లభించే వనరులు ఏంటంటే బియ్యం, పచ్చిమిర్చి, అరటి, మిల్క్లలో ఫాస్ఫరస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అయోడిన్ లభించే వనరులు ఏంటి అంటే చేపలు, అల్లం మొదలైనవన్నీ అన్నమాట అయోడిన్ లభించే వనరులు. తగినంత సూర్యరశ్మి శరీరానికి తగలకపోవడం వల్ల విటమిన్ డి లోపం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఐరన్ లభించే వనరులు ఏంటి అంటే యాపిల్, మాంసం, ఆకుకూరలు ఐరన్ లభించే పదార్థాలు అన్నమాట. నెక్స్ట్ కాల్షియం లభించే వనరులు ఏంటి? పాలు, గుడ్లు. నెక్స్ట్ పీచు పదార్థాలు ఉండే వనరులు ఏంటి అంటే తృణధాన్యాలు, పప్పులు, తాజా పండ్లు, కూరగాయలు, బంగాళాదుంపల్లో పీచు పదార్థాలు ఉంటాయన్నమాట. నెక్స్ట్ బలవర్ధక ఆహారం ఏంటంటే వరి, గోధుమ, నూనె, పాలు, ఉప్పు వంటి ప్రధాన ఆహార పదార్థాలకు కొన్ని విటమిన్లు, ఖనిజ లవణాలను అదనంగా చేర్చి వాటిలోని పోషక విలువలను పెంచడం ద్వారా అది బలవర్ధక ఆహారం అవుతుంది. నెక్స్ట్ దీర్ఘకాలికంగా పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏంటంటే పోషకాహార లోప వ్యాధులు వస్తాయి. దీర్ఘకాలికంగా పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏంటి? పోషకాహార లోప వ్యాధులు అన్నమాట. నెక్స్ట్ కొవ్వు ఉండే వనరులు ఏంటంటే ఐస్ క్రీమ్, మీగడ,
రబ్దీ, స్వీట్స్ అంటే పేడ అనమాట, సమోసా ఎక్సెట్రా మొదలైనవన్నీ కూడా ఊబకాయం వస్తుంది. కొవ్వు ఉండే పదార్థాలు తినటం వల్ల ఊబకాయం అనేది వస్తుంది. నెక్స్ట్ థర్డ్ లెసన్, పదార్థాలను వేరు చేయుట. నీటి ఆవిరిని ద్రవ రూపంలోకి మార్చే ప్రక్రియ ఏంటి? సాంద్రీకరణం. నెక్స్ట్ నీటి నుండి మలినాలను వేరు చేయు పద్ధతి వడపోత. నెక్స్ట్ బాష్పీభవనం ప్రక్రియ ద్వారా సముద్ర నీటి నుండి ఉప్పు లభిస్తుంది. నెక్స్ట్ నీటిని ఆవిరిగా మార్చే ప్రక్రియ బాష్పీభవనం. నెక్స్ట్ నీటి నుండి బురదను వేరు చేయు పద్ధతి తేర్చడం. నెక్స్ట్ కాటేజ్ చీజ్ అంటే పన్నీర్ తయారీ ప్రక్రియలో వడపోత పద్ధతిని ఉపయోగిస్తారు. అంటే కాటేజ్ చీజ్ అంటే పన్నీర్ అనే తయారు చేసే ప్రక్రియలో వడపోత పద్ధతిని ఉపయోగిస్తారన్నమాట. నెక్స్ట్ నూనె మరియు నీటిని వాటి మిశ్రమము నుండి తేర్చడం ద్వారా వేరు చేయవచ్చు. మళ్ళీ చూద్దాం. నూనె మరియు నీటిని వాటి మిశ్రమం నుండి తేర్చడం ద్వారా వేరు చేయవచ్చు. ఇప్పుడు కంప్లీట్ అయింది 6th EVS.